మనం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? చాలా విషయాలలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫీమేల్స్ ఉంటారు. ఒకసారి బాగుందంటే పక్కన మేడం అడుగుతది. ఈ సారీ ఎక్కడ కొన్నారంటే చెప్పేస్తారు. రైట్? ఈ సారీ ఎంత అంటే చెప్పేస్తారు. రైట్? ఈ నెక్లెస్ ఏడ కొన్నామంటే చెప్పేస్తారు. ఎవ్రీథింగ్ ఆల్రెడీ వి ఆర్ డూయింగ్ అన్‌అఫిషియల్ గా ఒక పని చేస్తున్నాం. ఏందంటే ప్రమోషన్ యాక్టివిటీస్ వి ఆర్ డూయింగ్. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే అదే ప్రమోషన్ యాక్టివిటీస్ మనం చేస్తున్నాం కానీ అన్‌అఫిషియల్ గా. అదే అఫిషియల్ గా ఇక్కడ మా ప్రొడక్ట్ గురించి మీరు మాట్లాడడం వల్ల మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగే అవకాశాన్ని కూడా మన కంపెనీ కల్పిస్తుంది. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ మన కంపెనీ కల్పిస్తుంది. ఇక్కడ చేయాల్సిందంటే ఏం లేదండి. ఇక్కడ ప్రొడక్ట్ మీరు యూజ్ చేయండి. యాస్ ఎ కన్స్యూమర్‌గా ఉండాలంటే మీరు కన్స్యూమర్ గానే ఉండండి. నో ప్రాబ్లమ్. లేదు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలనుకుంటే కూడా మన కంపెనీ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఇదే. అంటే ఇక్కడ ప్రొడక్ట్ యూజర్స్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. ఇదే మన బిజినెస్. ఇక్కడ తలకాయల్ని చేంజ్ చేసుకుంటూ పోయే బిజినెస్ కాదండి. మనుషుల్ని చేంజ్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఒక్క రూపాయి రాదండి. రైట్? ప్రొడక్ట్ యూజర్స్ ని పెంచుకుంటూ పోవడం ద్వారా ప్రొడక్ట్ టర్నోవర్ మీద మనకి డబ్బులు వచ్చే అవకాశాన్ని ఇక్కడ కంపెనీ కల్పిస్తుంది. అదెలా అంటే ప్రతి 100 రూపీస్ మీద అప్రాక్సిమేట్లీ కంపెనీ స్టేట్ హైవే డిస్కౌంట్ తీసేయంగా అప్రాక్సిమేట్లీ 30% డిస్కౌంట్ తీసేయంగా మిగిలిన ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుందో ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద అప్రాక్సిమేట్లీ 38% మన కంపెనీ పంచేనికి మార్కెటింగ్ ప్లాన్ మనకు అందజేసింది. రైట్? అలా మార్కెటింగ్ ప్లాన్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ చేయాల్సింది ఒకటే అండి. ప్రొడక్ట్ యూజ్ చేయాలి. యూజర్స్ ని పెంచుకుంటూ పోవాలి. యూజర్స్ పెంచుకుంటూ పోయే క్రమంలో మనం కూడా ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగే అవకాశాన్ని మన కంపెనీ కల్పించింది. రైట్? కమింగ్ టు ద బిజినెస్ ప్లాన్ లోకి వస్తే ఒక కంపెనీ నడవాలంటే 5 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 5 పిల్లర్స్ ఏంటి అనేది నేను మీతో డిస్కస్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంపెనీ అండి. కంపెనీ ప్రొఫైల్. రైట్? కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంది? కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది? రైట్? అండ్ కంపెనీ చూస్తే అండి మేనేజ్మెంట్ మనకి ముగ్గురు మేనేజ్మెంట్ అండి. మహేష్ డెగల గారు, రైట్? అండ్ మంజునాథ గారు అండ్ వరహాల్ రెడ్డి గారు. ముగ్గురి మేనేజ్మెంట్ లో ఈ రోజు మనం అద్భుతంగా గ్రో అవుతున్న కంపెనీ అండి. అరౌండ్ దీంట్లో వీళ్ళ ముగ్గురికి అప్రాక్సిమేట్లీ 18-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు అండి వీళ్ళు. 18-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు. రైట్? ఈ రోజు మన 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 కంపెనీని రన్ చేస్తున్నారు. రైట్? అండ్ వీళ్ళ దగ్గర ఒకటి చెప్పాలంటే ఒక మామూలు లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్ నుంచి ఈ రోజు ఒక కంపెనీ పెట్టే స్థాయికి గ్రౌండ్ లెవెల్ నుంచి స్టెప్ బై వన్ అన్ని ఎదిగి ఈ రోజు ఓన్ కంపెనీ స్టార్ట్ చేశారంటే నాకు తెలిసి వీళ్ళందరికీ ప్రతి బిజినెస్ లో ఎలా ఉంటారంటే రైట్? బిగినర్స్ ఉంటారు, రైడర్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు. అందరికీ ఎక్కడెక్కడ న్యాయం చేయాలో వీళ్ళ దగ్గర మంచి పట్టు ఉంది. ఆ విధానంలో ఈ రోజు కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది. అండ్ ప్లాన్ కనుక చూస్తే చాలా మంది మార్కెటింగ్ ప్లాన్స్ గురించి ఎక్కడెక్కడో డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది తెలిసి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అంచనాలు వేసి మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ప్లాన్ తెలియకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన కంపెనీ ప్లాన్ ఎలా అంటే ఒక రీసెర్చ్ మార్కెట్ లో వరల్డ్ వైడ్ గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులో టాప్ 100 కంపెనీస్ ఏంది, ఆ టాప్ 100 కంపెనీస్ ఏ ప్లాన్ ఫాలో అవుతుంది, ఆ టాప్ 100 కంపెనీస్లలో టాప్ 20 కంపెనీస్లలో మంచి కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఒక మంచి ప్లాన్ కావాలి మనకి. మార్కెట్ లో మనం గ్రో కావాలి, మనతో వచ్చిన వాళ్ళు గ్రో కావాలి, కస్టమర్స్ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలి. దానికోసం ఏ ప్లాన్ సరైనది అని ప్రతి కంపెనీ యొక్క ప్లాన్ లో ఉన్న కీ పాయింట్స్ అన్ని రాసుకొని దాని వెనకాల ఒక రీసెర్చ్ చేసి ఈ రోజు ఒక అద్భుతమైన ప్లాన్ ని అండ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి అనుగుణంగా అద్భుతమైన ప్లాన్ ని రూపొందించడం జరిగింది. అది మన ప్లాన్ అండి. అండ్ ప్రొడక్ట్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ ప్రొడక్ట్ గురించి షేర్ చేసుకున్నానండి. రైట్? అండ్ ఇంకొక ప్రొడక్ట్ విషయంలో కూడా వీఆర్ చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అద్భుతమైన ధరలో అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో మన కంపెనీ అందిస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ నేను చెప్తున్నా అండి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీరు అంచనా వేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటదండి. రైట్? కనుక వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది. అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రూపొందించినారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో భాగంగా మనకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ ట్రైనర్స్ ఉన్నారు. అండ్ ఇంకా ఇప్పుడు రీసెంట్లీ కొత్త మనకి ఆల్రెడీ పరిచయం ఉన్న ట్రైనర్ విజయ్ గారు జాయిన్ అయినారు ట్రైనింగ్స్ విషయంలో. అండ్ ట్రైనింగ్స్ విషయంలో ఇవన్నిటితో పాటు కంపెనీ చాలా ఫ్రీ ట్రైనింగ్స్ చేస్తుంది. అండ్ కొన్ని పెయిడ్ ట్రైనింగ్స్ ఇలా చాలా ట్రైనింగ్స్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నది. దాంతో పాటు
వేణు గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. హలో హలో ఓకే అండి, ఫైన్, రైట్. మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి అందుబాటులో ఉందండి. దాంతో పాటు మన దగ్గర లీడర్‌షిప్ గనుక మనం మాట్లాడుకోవాలంటే, ఒక అద్భుతమైన లీడర్‌షిప్‌లో మనం ఉన్నాము. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. మనం ఒక అద్భుతమైన లీడర్‌షిప్‌లో మనం వర్క్ చేస్తున్నాం ఈరోజు. ఏ కంపెనీ నిలదొక్కుకోవాలన్నా, ఏ కంపెనీ ముందుకెళ్ళాలన్నా ఎథికల్ లీడర్‌షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎథికల్ లీడర్‌షిప్ ఒక ఎథికల్‌గా బిజినెస్ బిల్డ్ చేసే లీడర్‌షిప్ చాలా ఇంపార్టెంట్. వి ఆర్ లక్కీ అండి. చాలా మంచి లీడర్‌షిప్ మన దగ్గర ఉంది. ఒకప్పుడు కొన్ని కంపెనీస్ లో గాని రోల్ మోడల్స్ గా ఉన్న వ్యక్తులండి, వాళ్ళందరూ ఈ రోజు మన లీడర్షిప్ లో ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, రైట్. అండ్ అభిరామ్ సార్, రాధాకృష్ణ సార్, మస్తాన్ సార్, రైట్. ఇలా ఆటో శంకర్ సార్, రైట్. అండ్ ఆల్రెడీ మన మేనేజ్మెంట్ కూడా సూపర్ లీడర్షిప్ నుండి వచ్చిన వాళ్ళే, రైట్. ఇలా చెప్పుకుంటూ పోతే నరసింహ, రైట్. ఇంకా పావని మేడం, ఇట్లా చాలా మంది అండి. అంటే డైరెక్ట్ లో మనకి ఈ ఇండస్ట్రీలో, రైట్, ఈ ఇండస్ట్రీలో ఒక రోల్ మోడల్ గా నిలిచిన వ్యక్తులు ఈ రోజు మనకి లీడర్షిప్ లో ఉన్నారు. మనకి అద్భుతమైన లీడర్షిప్, ఈ 5 పిల్లర్స్ మన దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. కమింగ్ టు ద పాయింట్స్ అండి, ఇక్కడ రివార్డ్స్ కూడా ఇస్తుంది మన కంపెనీ. మంచి మంచి రివార్డ్స్ తో ముందుకెళ్తున్నాం మనం. అంటే ఎట్లా మనం అచీవ్మెంట్స్ అచీవ్ చేసుకుంటూ వెళ్తాం, అట్లా రివార్డ్స్ కూడా మన దగ్గర దొరుకుతున్నాయి. దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటూ పోతే అండ్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ వస్తువుని తీసుకోండి, 30% డిస్కౌంట్ స్ట్రేట్ అవే ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ఉంది, ఎంఆర్పి 130 రూపీస్ ఉంటే మనకు 30 రూపీస్ అందిస్తుంది కంపెనీ, రైట్. ఈ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఒక 30% సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అని కూడా అనుకోవచ్చు దీన్ని మనం. దీంతో పాటు మన కంపెనీలో డిస్కౌంట్ తో పాటు ఎవ్రీ మంత్ 17th లోపల ఎవరైతే రీపర్చేస్ చేస్తారో, ఏదైనా వాళ్ళకి నీడీ ఐటమ్స్ రీపర్చేస్ రూపంలో కొనుక్కున్న వాళ్ళకి 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇచ్చే అవకాశాలు ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఫస్ట్ పర్చేస్ పైన కూడా మన కంపెనీ 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది, ఫస్ట్ పర్చేస్ కూడా, రైట్. దీనికి క్రైటీరియా ఉంది, రైట్. దాంతో పాటు మన కంపెనీలో కనుక లాయల్ కస్టమర్ గా ఉండి వాళ్ళకి రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ ఒక 2500 ప్రోడక్ట్ 4 months పర్చేస్ చేస్తే అండ్ 1800 రూపీస్ ప్రోడక్ట్ కూడా మన కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి. డిస్కౌంట్ తో పాటు ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది. దీంతో పాటు కొత్త ప్రోడక్ట్ ఎప్పుడైతే లాంచ్ చేస్తుందో అప్పుడు మంచి మంచి ఆఫర్స్ పెడుతుంది కంపెనీ. ఇంకా కమింగ్ లక్కీ డ్రా ఆఫర్స్, స్పెషల్ రీపర్చేస్ ఆఫర్స్, ఇలా చాలా చాలా ఆఫర్స్ తో కంపెనీ ముందుకెళ్తుంది, రైట్. ఇదంతా ఫస్ట్ ప్రాఫిట్ అండి. టోటల్ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ ప్రాఫిట్ గురించి నేను చెప్పినాను, రైట్. అప్రాక్సిమేట్లీ 30% డిస్కౌంట్ కాకుండా కూడా ఇవన్నీ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ కన్జ్యూమర్ గా కూడా మీరు తీసుకోవచ్చు అండి. దీంతో పాటు ఇక్కడ కంపెనీ సెకండ్ ఇన్కమ్ ఇస్తుందండి. ఇది క్యాష్ బ్యాక్ లెవెల్ అని అనుకోవచ్చు మనకి. అంటే కొద్దిగా మన పర్సనల్ కన్సంప్షన్ పైన కొద్దిగా టర్న్ ఓవర్ పైన కూడా మనము సెకండ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు. అండ్ కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే అవుతుందో, అంటే డిపి ప్రైస్ ఏదైతే అవుతుందో, కంపెనీ టర్న్ ఓవర్ మీన్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంత కలిపితే మంత్లీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత మంది ప్రోడక్ట్ పర్చేజ్ చేశారో దాన్ని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటారు. ఎందుకంటే కంపెనీ ఎంఆర్పికి ఎవరికి అమ్మదు ప్రోడక్ట్, అందరికి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటారు, రైట్. దీనిపైన 40%, అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద, అంటే దాని మీద 40% అంటే దాన్ని బిజినెస్ వాల్యూమ్ అంటారు. 40% అంటే ఒక 100 రూపాయల మీద 40% అంటే 40 రూపీస్ బిజినెస్ వాల్యూమ్. ఈ మంత్లీ ఎంతైతే బిజినెస్ వాల్యూమ్ వచ్చిందో ఆ బిజినెస్ వాల్యూ మీద 5% నుండి మనకు షేర్ తీసుకునే అవకాశం ఇచ్చింది మన కంపెనీ. ఇది సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్. ఎలా అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5%. మీ పర్సనల్ కన్జంప్షన్ ఈవెన్ మీరు 100 బీవీ చేసినా కూడా, ఈవెన్ 100 రూపీస్ బీవీ చేస్తే కూడా మీకు దాని మీద 5% మీకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని మన కంపెనీ ఇచ్చింది. దాంతో పాటు ఇక్కడ, రైట్, 2 టీంలు డెవలప్ చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ మీరు కన్జ్యూమర్ గా ఉండాలంటే మీరు కన్జ్యూమర్ గానే ఉండొచ్చు. లేదు మీరు ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్ చేయాలంటే మీకు ఇక్కడ టీమ్స్ అవసరం పడుతుంది. ఏ టీమ్, బి టీమ్ అండి, రైట్. ఏ టీమ్, బి టీమ్ అంతే. ఇక్కడ మనుషుల్ని చేంజ్ చేసుకుంటూ పోతే మనకు 1 రూపాయి రాదండి.
ఏ టీమ్ లో ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, బి టీమ్ లో ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఆ టర్న్ ఓవర్ మ్యాచింగ్ మీద మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీమ్ లో కొంతమంది మీ కస్టమర్స్ ఉన్నారు, బి టీమ్ లో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, రైట్. దానిలో కొంతమంది ఎంటర్ప్రైనర్స్ కూడా తయారవుతున్నారు, కొంతమంది ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీమ్ లో ఎంతమంది మన కుకింగ్ ఆయిల్ వాడుతున్నారు, ఎంతమంది మన పేస్ట్ వాడుతున్నారు, రైట్ రైట్, ఎంతమంది మన డిష్ వాష్ వాడుతున్నారు. ఈ టోటల్ టర్న్ ఓవర్ మీద మార్కెట్ లో ప్రతి కంపెనీ బిజినెస్ అంటే ఏంది, టర్న్ ఓవర్ మీద డబ్బులు ఇస్తుందంటే బిజినెస్ అంతే. మనుషుల మీద డబ్బులు ఇస్తుందంటే స్కీమ్. గుర్తుపెట్టుకోండి, విఆర్ మనది ప్యూర్లీ బిజినెస్. మీరు మార్కెట్ లో ఒక సంతూర్ సబ్బు కొన్నాడు, ఆ రీటైల్ షాప్ కి ప్రాఫిట్ దేని మీద వస్తుంది, టర్న్ ఓవర్ మీద వస్తుంది. హోల్సేలర్ కి ప్రాఫిట్ ఏడు మీద వస్తుంది, టర్న్ ఓవర్ మీద వస్తుంది, రైట్. సూపర్ స్టాకిస్ట్ కి దేని మీద వస్తుంది, ప్రాఫిట్ టర్న్ ఓవర్ మీద వస్తుంది. ఒక వస్తువు టర్న్ ఓవర్ మీద డబ్బులు వస్తుందంటే బిజినెస్, అదే వస్తువు మనుషుల మీద డబ్బులు వస్తుందంటే స్కీమ్ అండి, రైట్. ఇక్కడ జాయినింగ్ కాస్ట్ కానీ ఇవన్నీ ఏమి ఉండవండి, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఏ టీమ్ లో ఎంతమంది కస్టమర్స్ మన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో ఆ టర్న్ ఓవర్ ఎంత అయింది, బి టీమ్ లో ఎంతమంది మన కస్టమర్స్ మన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో ఆ టర్న్ ఓవర్ ఎంత అయింది, ఏ టీమ్ టర్న్ ఓవర్ బి టీమ్ టర్న్ ఓవర్ లో ఆయన బిజినెస్ వాల్యూ మీద ఆ మ్యాచింగ్ మీద మనకు డబ్బులు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీమ్ లో ఒక 500 బీవీ వచ్చింది, బి టీమ్ లో ఒక 500 బీవీ వచ్చిందంటే ఇక్కడ కంపెనీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా అంటే సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ 500 1 బీవీవీ పాయింట్ కింద క్యాలిక్యులేట్ చేస్తే ఇట్లా 4 పాయింట్స్ దాకా, అంటే 1000 వస్తే 2 పాయింట్స్, 1500 వస్తే 3 పాయింట్స్, రైట్. ఇలా 2000 వస్తే 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ దాకా మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది మన కంపెనీ, రైట్. ఇది సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్. ఇలా వెళ్తూ నేను థర్డ్ ఇన్కమ్ చెప్తాను. థర్డ్ ఇన్కమ్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్, రైట్. ఇప్పటిదాకా నేను రెండు ఇన్కమ్స్ గురించి షేర్ చేశాను. ఆ ఇన్కమ్స్ రెండు యాజ్ అ కన్జ్యూమర్ కూడా మీరు తీసుకోవచ్చు. థర్డ్ ఇన్కమ్ ఏది ఉందో టీమ్ బిల్డింగ్ బోనస్, కేవలం టీమ్ డెవలప్మెంట్ అయితేనే వచ్చే ఇన్కమ్. దీని అందుకే టీమ్ బిల్డింగ్ బోనస్ అని పెట్టుకున్నారు పేరు. ఏ టీమ్ లో ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీమ్ లో 2500 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, రైట్. బి టీమ్ లో 2500 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, రైట్. ఈ 2500 బిజినెస్ వాల్యూమ్ వచ్చినప్పుడు 1 టీబీబీ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తుంది కంపెనీ. 1 టీబీబీ పాయింట్ కి ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది. కంపెనీ మంత్లీ బిజినెస్ వాల్యూ మీద 30% నుండి మనకి షేర్ ఇవ్వడం జరుగుతుంది. 2500 వస్తే 1 పాయింట్, 5000 వస్తే 2 పాయింట్స్, 7500 వస్తే 3 పాయింట్స్, రైట్. ఈ విధానంలో 10,000 వస్తే మీకు 4 పాయింట్స్, రైట్. ఇలా టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది. దీనిపైన కంపెనీ మాక్సిమం 1,50,000 మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో చాలా కంపెనీలలో ఎలా ఉందంటే కింద ఉన్న వాళ్ళందరూ కష్టపడుతుంటారు, పైన వాళ్ళకి డబ్బులు ఎక్కువ వెళ్తా ఉంటాయి. పైన వాళ్ళ డబ్బులు చూసుకుంటే కింద వాళ్ళు నాకు వస్తాయి అని ఆశతో పనిచేస్తూ ఉంటారు. కానీ మాక్సిమం పీపుల్ అలా జరగట్లేదు. అలా రావడానికి అవకాశం లేకుండా చాలా మార్కెట్లు చాలా ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే మన కంపెనీ ఏం చేస్తుంది అంటే కింద నుండే క్యాపింగ్ పెట్టుకుంటుంది. బయట చాలా కంపెనీలు పై నుండి క్యాపింగ్ చేసుకుంటూ వస్తాయి. మన కంపెనీ ఏంటంటే కింద నుండి క్యాపింగ్ చేసింది. ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఇక్కడ టీబీబీ అనేది 1,50,000 కంటే ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఫిక్స్ చేసి పెట్టింది. సో దట్ దాని ద్వారా ఏమైందంటే బిగినర్స్ కి ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక బిగినర్స్ కి ఎక్కువ సపోర్ట్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాలనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. టీమ్ బిల్డింగ్ బోనస్ మీద మాక్సిమం అనేది పెట్టేసిండ్రు, రైట్. ఇలా థర్డ్ ఇన్కమ్ ఇస్తుంది, రైట్. అండ్ అలాగే ఇక్కడ రెండు టీంలు డెవలప్ చేసుకోవాలని చెప్పాను, రైట్. రెండు టీంలు ఏ టీమ్ అండ్ బి టీమ్. మీరు ఎంత మందినన్నా స్పాన్సర్ చేసుకోండి, మీ ఇష్టం అండి, రైట్. బయట మార్కెట్ లో మనం ఎంతో మంది కస్టమర్స్ ని ఎన్నో కంపెనీలకు అందించినాం. ఒక హీరో బైక్ నడవాలంటే ఎన్నో బైక్లు మనం ఇప్పిస్తున్నాం, ఎన్నో కార్లు ఇప్పిస్తున్నాం మనం ప్రమోట్ చేసుకుంటా, రైట్. అక్కడ నుంచి మనకి రిఫరల్ సేల్స్, రిఫరల్ కమిషన్స్ కూడా అక్కడ కూడా ఏం దొరకదు మనకి. కాకపోతే ఇక్కడ మీరు ఎంతమంది కస్టమర్స్ అయినా మీరు స్పాన్సర్ చేసుకోవచ్చు. ఆ కస్టమర్స్ లో ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఏ టీంలోనైనా ఎంతమంది స్పాన్సర్ చేసుకోండి, బి టీంలో ఎంతమంది స్పాన్సర్ చేసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, రైట్. అలా మీరు స్పాన్సర్ చేసిన టీం నుంచి ఎవరైనా సరే, మీరు స్పాన్సర్ చేసిన టీం నుంచి ఎవరైనా ఇన్కమ్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నారు, రైట్. టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నారు, రైట్. వాళ్ళు ఒక 1000 రూపాయలు, మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక 1000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు, రైట్. అతని మీద మీరు అతన్ని స్పాన్సర్ చేసినందుకు అతని ఇన్కమ్ మీద 17% మీ కంపెనీ ఇచ్చేస్తుంది. సో దట్ ఇక్కడ ఏంటంటే మన ద్వారా ఒక పర్సన్ ని మనం తీసుకొచ్చేసి ఆయనకు కనుక ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేలాగా మనం హెల్ప్ చేసి
ప్రాఫిట్ వచ్చేలాగా సేల్స్ కానీ ట్రైనింగ్ ఇచ్చేసి, ప్రాఫిట్ వచ్చేలాగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి, ఆయనకు ఒక 10,000 ఇన్‌కమ్ ఇప్పిస్తే దాని మీద 17%, ఒక ₹1,00,000 ఇప్పిస్తే దాని ఎంతనన్నా ఇన్‌కమ్ ఇప్పియండి. టీమ్ బిల్డింగ్ బోనస్. దాని మీద మీకు 17% ఇస్తది స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. ఈ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీలో లేనటువంటి అద్భుతమైన అవకాశాన్ని మన కంపెనీ ప్రవేశపెట్టింది. దీనికోసం మనం థ్యాంక్స్ టు విన్‌ఫ్రీత్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇలా వెళ్తూ రైట్, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఇన్‌కమ్ అండి. రైట్, లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్. ఇక్కడ నుంచి మన లెవెల్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. రైట్, ఇప్పటిదాకా నేను మీకు డిస్కస్ చేసింది ఒకటే అండి. 500 మ్యాచింగ్ గురించి మాట్లాడినాను. చాలా తక్కువ అమౌంట్ మ్యాచింగ్ గురించి మాట్లాడినాను. 2,500 బిజినెస్ వాల్యూ మ్యాచింగ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఎదిగే క్రమంలో మనము ఏ టీమ్ లో ఒక 2,500 బీవీ వచ్చింది, బి టీమ్ లో ఒక 2,500 బీవీ వచ్చింది అంటే మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీకు కంపెనీ లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ ఇస్తుంది. రైట్, ఎక్కడ నుండి ఇస్తుంది అంటే 10% ఆఫ్ కంపెనీ మంత్లీ బిజినెస్ వాల్యూ నుండి మనకు షేర్ ఇస్తుంది. 25,000 తెచ్చుకుంటే 1 లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ పాయింట్. 50,000 తెచ్చుకుంటే 2 పాయింట్స్. 75,000 తెచ్చుకుంటే 4 పాయింట్స్. ఇట్లా ఎన్ని 25,000 టర్న్ ఓవర్ జరుగుతుందో మ్యాచింగ్ మనం పాయింట్స్ తెచ్చుకుంటామో అన్ని లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ పాయింట్స్ ప్రకారం మనకి 10% ఆఫ్ కంపెనీ మంత్లీ బిజినెస్ వాల్యూ మీద మనకు షేర్ ఇస్తుంది. ఇలా వెళ్తూ కంపెనీ ఇంకా గ్రోత్ అయ్యేలో ఫిఫ్త్ ఇన్కమ్ కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఫిఫ్త్ ఇన్కమ్ ఏంటంటే ఇన్ఫినిటీ బోనస్. కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ బిజినెస్ వాల్యూ మీద 20% మనకు షేర్ ఇస్తుంది. ఏ టీమ్ లో ఒక 50,000 బిజినెస్ వాల్యూ, బి టీమ్ లో ఒక 50,000 బిజినెస్ వాల్యూ మనం తెచ్చుకుంటే ఇక్కడ మనం అప్గ్రేడ్ అవుతాం. ఇక్కడ మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ లెవెల్ మనం అచీవ్ చేస్తామో ఇక్కడ మనకి ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ ఒకటి ఇస్తుందండి. అలాగే 1 lakh బిజినెస్ వాల్యూ కనుక మనం మెయింటైన్ చేసుకుంటే మన టీమ్ టర్న్ ఓవర్ నుంచి అయితే కనుక 2 పాయింట్లు వస్తాయి. 1.5 lakhs వస్తే 3. ఎన్ని 50,000 బీవీ 50,000 మ్యాచ్ అయితే అన్ని ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు మనకు వస్తాయి. ఇక్కడ మనల్ని సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తారు. ఈ సిల్వర్ డైరెక్టర్ ని 3 months మెయింటైన్ చేస్తే మనల్ని ఏమని పిలుస్తారంటే ప్లాటినం డైరెక్టర్ అంటారు. రైట్, ఎప్పుడైతే మీరు ప్లాటినం డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేస్తారో కంపెనీ మీకు 6th ఇన్కమ్ ఇస్తుంది. అదేంటంటే అన్లిమిటెడ్ కార్ ఫండ్. రైట్, కంపెనీ మంత్లీ బిజినెస్ వాల్యూ నుంచి 9% లో మనకు షేర్ ఇస్తుంది. 9% నుండి మనకు షేర్ ఇస్తుంది. ఈ విధానంలో మనం కార్ ఫండ్ కూడా ఎవ్రీ మంత్ ఎలిజిబుల్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఇక్కడ కార్ ఫండ్ పాయింట్స్ కూడా ఎలా సేమ్ క్రైటీరియా ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ఎలా అయితే క్రైటీరియా ఉందో 50,000 బిజినెస్ వాల్యూ, 50,000 బిజినెస్ వాల్యూ. ఇక్కడ కార్ ఫండ్ తీసుకోవాలంటే బిజినెస్ పెంచడం గురించి నేను మాట్లాడట్లేదు. ఖాళీ బిజినెస్ మెయింటైన్ అవుతే చాలిపోతుంది. మనకి కార్ ఫండ్ ఆఫర్ చేస్తుంది మన కంపెనీ. 3 months మెయింటైన్ చేస్తే ప్లాటినం అంటారు. 6 months మెయింటైన్ చేస్తే ఎమరాల్డ్ అంటారు. ఎప్పుడైతే ఎమరాల్డ్ లెవెల్ మనం అచీవ్ చేస్తామో కంపెనీ మనకి రైట్ 8th ఇన్కమ్ ఆఫర్ చేస్తుంది. 8th ఇన్కమ్ ఏంటంటే హౌస్ ఫండ్. ఇది 5% ఆఫ్ కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ మీద మనకి షేర్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఇప్పటిదాకా నేను 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడినాను. కానీ ఇప్పటిదాకా మాట్లాడిన టర్న్ ఓవర్ మ్యాచింగ్ ఏంటంటే 50,000 బిజినెస్ వాల్యూ మించి నేను మాట్లాడలేదండి. ఇంత తక్కువ బిజినెస్ వాల్యూలో 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంపెనీ అండి. ఒకే ఒక కంపెనీ అండ్ ఇండియాలో వరల్డ్ వైడ్ గా. రైట్, అదేంటంటే విన్‌ఫ్రీత్ అండి. రైట్, ఈ ప్లాన్ ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పేపర్ పెన్ను పెట్టి క్యాలిక్యులేషన్ చేయండి, కంపారిజన్ చేయండి. బయట ప్లాన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏందనేది మీకే అర్థమైపోతుంది క్లియర్ గా. రైట్, ఇలా వెళ్తూ ఏ టీమ్ లో, బి టీమ్ లో 2,50,000 బిజినెస్ వాల్యూ, 2,50,000 బిజినెస్ వాల్యూ మనం కనుక తెచ్చుకుంటే కంపెనీ మనకి లగ్జరీ ఫండ్ ఇస్తుంది. అది కూడా ఎక్కడి నుండి ఇస్తుంది? 9th వే ఆఫ్ ఇన్కమ్ 5% ఆఫ్ మంత్లీ బిజినెస్ వాల్యూ నుంచి మనకి లగ్జరీ ఫండ్ ఇస్తుంది. దీంతో పాటు మార్చి వరకు మనకి రైడర్ సపోర్టివ్ బోనస్ అనేది కూడా ఒకటి ఇస్తుంది. మార్చి వరకు ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చింది. రైడర్ సపోర్టివ్ బోనస్ అది కూడా మంత్లీ టర్న్ ఓవర్ మీద 3% మనకు షేర్ ఇస్తుంది. అలాగే ఫస్ట్ స్టార్ట్ బోనస్ కూడా ఇస్తుంది. రైట్, ఎవరైతే పర్సనల్ బిజినెస్ వాల్యూ 4,000 బిజినెస్ వాల్యూ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి 200 రూపీస్ అడిషనల్ గా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. అలాగే 10,000 బిజినెస్ వాల్యూ మెయింటైన్ చేసిన వాళ్ళకు రైట్ 500 రూపీస్ అడిషనల్ గా ఇస్తుంది. అండ్ రైడర్ సపోర్టివ్ బోనస్ కూడా ఇస్తుంది. ఎవరైతే ఇన్ఫినిటీ పాయింట్స్ 1, 2, 3 పాయింట్లు తెచ్చుకుంటారో 4 పాయింట్లు, ఈ 1 నుంచి 4 మధ్యలో ఎవరైతే ఇన్ఫినిటీ పాయింట్స్ తెచ్చుకుంటున్నారో వాళ్ళకి రైడర్ సపోర్టివ్ బోనస్ కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ నుంచి 3% నుండి మనకి షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా లెవెల్స్ అచీవ్మెంట్ అయ్యే క్రమంలో ట్రయల్ గ్రౌండ్ సపోర్టివ్ ఫండ్ కూడా ఇస్తుంది మన కంపెనీ. ఇలా మంచి ఒక బిజినెస్ ప్లాన్ ని రూపొందించింది.
కస్టమర్ కూడా ఇప్పటిదాకా మార్కెట్ లో చూసామండి, కస్టమర్ ఎప్పుడు కూడా కస్టమర్ గా ఉండిపోవడమే చూసాం మనం, రైట్? అయితే ఇక్కడ కస్టమర్ ఒక ఎంటర్ప్రైనర్ గా ఎదిగే అవకాశాన్ని కూడా మన కంపెనీ కల్పిస్తుందండి. సో దట్ ఇక్కడ మీకు ఒకటి చెప్తే అర్థం చేసుకోండి. లైక్ అమెజాన్ ఉన్నాడు ఈ రోజు. అమెజాన్ అన్ని కంపెనీలు అమెజాన్ కాదండి. ఏం చేశాడు, కస్టమర్స్ ని కంపెనీస్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళి సొంత నెట్వర్క్ తను డెవలప్ చేసుకున్నాడు, రైట్? ఈ రోజు ఓలా చూడండి, అండ్ ఇంకా చాలా ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఓలా గానీ, ఓలా కూడా ఓనర్స్ వేరే, కస్టమర్స్ వేరే, మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఉండి ఈ రోజు డబ్బులు ఎర్న్ చేస్తున్నాడు. లైక్ మనం కూడా ఇక్కడ ఒక విన్ఫ్నిత్ అని ఒక కంపెనీ ఉంది, రైట్? కస్టమర్స్ ని కంపెనీకి మనం కనెక్ట్ చేస్తున్నాము, కస్టమర్స్ ని కంపెనీని మనం కనెక్ట్ చేసుకుంటున్నాము, ఆ నెట్వర్క్ ని మనం డెవలప్ చేసుకుంటున్నాము. ఆ నెట్వర్క్ మీద కంపెనీ మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మన కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఆ విధానంలో ఈ జాబ్ ఏదైతే ఉందో, ప్రమోషన్ యాక్టివిటీస్ జాబ్ అనేది ఏదైతే మనకు తెలిసింది, ప్రమోషన్ చేసే యాక్టివిటీ ఆల్రెడీ మనం అన్అఫీషియల్ గా చేస్తున్నామో, దీన్నే కొద్దిగా టైం పెట్టి అఫీషియల్ గా చేసుకోవడం ద్వారా మనకి ఒక సెక్యూర్ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రోజులలో ఒక ఇన్కమ్ మీద ఆధారపడి ఉండకూడదన్న పరిస్థితి మనకు కరోనా ద్వారా తెలిసింది. ఎంతో మంది కరోనా ద్వారా చాలా మంది సఫర్ అయినారు, చాలా మంది జాబ్స్ కోల్పోయినారు, చాలా మంది లైఫ్ డిస్టర్బ్ అయినాయి. ఏ వ్యక్తి అయినా అండి సార్, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి చేయకపోండి, అది సెకండరీ, రైట్? కాకపోతే ఒక్క ఇన్కమ్ మీద మాత్రం ఆధారపడి ఉండొద్దండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఏదైనా జాబ్ చేసుకుంటే కూడా కంపల్సరీ సైడ్ బిజినెస్ అవసరమే, ఏదో ఒక బిజినెస్ అవసరమే, రైట్? ఆ బిజినెస్ లాన్ని రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫినిట్ కంపెనీ వచ్చింది, రైట్? దీన్ని ఒక కెరీర్ గా మీరు డెవలప్ చేసుకోవచ్చు, అండ్ ప్రాక్టికల్ గా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఇంకా స్టడీ చేయండి. నాకు తెలిసి ఒక్కసారికి మీకు అర్థమైందని నేను అనుకోను. కాకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర ఈ బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ ఉంది. మీరు వాళ్ళతో మళ్ళీ మళ్ళీ కూర్చోండి, స్టడీ చేయండి. వీళ్ళు చెప్పిర్రనో వాళ్ళు చెప్పిర్రనో ఎప్పుడు కూడా మనం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఓన్ గా స్టడీ చేసి మనకి దీనిలో కామన్ పాయింట్స్ ఏమున్నాయి, నిజంగా ఇది నా లైఫ్ కి యూజ్ అవుతుందా లేదా, నేను ఒకటే చెప్తా అండి, ప్రతి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ సైంటిస్ట్ కావాలి, ప్రతి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కావాలి. ఎందుకు కావాలంటే ప్రతిదీ నేర్చుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, మార్కెట్ లో ఏది కరెక్ట్ ఉంది, ఏది రాంగ్ ఉంది, ఏది ఎథికల్ కంపెనీ, ఏది అనెథికల్ కంపెనీ, రైట్? డబ్బులు నష్టపోతామా లేదా, అసలు ఏం జరుగుతుంది, అన్ని క్లియర్ గా పేపర్ పెన్ పెట్టి క్యాలిక్యులేషన్ చేసుకొని మనం గ్రో కావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, రైట్? మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర దీని గురించి మళ్ళీ మళ్ళీ తెలుసుకొని ఒకటి మాత్రం చెప్తానండి, ఇది బిజినెస్ చేయండి చేయకపోండి, కానీ సెకండ్ ఇన్కమ్ కావాలన్న ఒక డిసిషన్ అయితే తీసుకోండి. ఒక ఇన్కమ్ మీద మనం ఆధారపడకూడదు. రెండోది, సెకండ్ ఇన్కమ్ ఏదైతే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది, ఏ ఇండస్ట్రీ గ్రో అవుతుంది, ఏ ఇండస్ట్రీలో మనకు పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ పెట్టుబడి లేని వ్యాపారం అండి. జస్ట్ మాట్లాడడం వల్ల డబ్బులు వస్తాయంటే అంతకంటే మంచి ఆపర్చునిటీ సొసైటీలో ఏది లేదు కనుక దాన్ని ఐడెంటిఫై చేయండి, రైట్? నేను ఇప్పటిదాకా మీతో ఆల్మోస్ట్ 30 మినిట్స్ నుండి మాట్లాడినా ఎవరి దగ్గర ₹1 తీసుకోలే. మీరు డైరెక్ట్ గా కూడా మాట్లాడినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ₹1 ట్రాన్సాక్షన్ మనం తీసుకోము, రైట్? కంపెనీ అవుట్లెట్స్ ఉంటాయి, మీరు వెళ్ళి అక్కడ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోండి, యూజ్ చేయండి, ఏదైతే నచ్చిందో వేరే వాళ్ళకి షేర్ చేసుకోండి. ఇలా పర్మనెంట్ కస్టమర్లను తయారు చేసుకుంటా మనకంటూ ఒక ఓన్ కస్టమర్స్ డేటా, కస్టమర్ ఎంటర్ప్రైనర్స్ డేటా తయారు చేసుకుంటాము, ఒక నెట్వర్క్ తయారు చేసుకుంటాము. ఆ నెట్వర్క్ మీద మనకు విన్ఫ్నిత్ కంపెనీ మంచి ఇన్కమ్ ప్లాన్ ని మనకిచ్చి ఇన్కమ్ తీసుకునేలాగా మనకు హెల్ప్ చేస్తుందండి. ఇది బిజినెస్ ఆపర్చునిటీ, రైట్? ఇక్కడికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. నేను లైవ్ లో ఉంటాను. ఒకవేళ ఈ లైన్ కట్ అయితే ఇమ్మీడియట్లీ జాయిన్ కండి. నేను అప్రాక్సిమేట్లీ ఒక 20 మినిట్స్ ఇంకా లైన్ లోనే ఉంటాను. సో దట్ ఎవరైనా ఏదైనా అడగాలనుకున్నా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, మీరు మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, రైట్, ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, లేదు మాకు ఈ ఈ ట్రైనింగ్స్ కావాలి, ఈ ట్రైనింగ్స్ మాకు ఇస్తే మేము ఇంకా గ్రోత్ ఎక్కువ అవుతాము, రైట్, మేము మార్కెట్ లో గ్రో కావడానికి రెడీగా ఉన్నాము అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. లైక్ ఏది జెన్యున్ కంపెనీ, ఏది అనెథికల్ కంపెనీ, రైట్? ఒకటి మాత్రం షూర్ అండి, డబ్బులు పెడితే డబ్బులు వస్తాయంటే ఫ్రాడ్ అండి, గుర్తుపెట్టుకోండి. డబ్బులు పెడితే డబ్బులు ఎక్కడ రావు, రైట్? అండ్ ఇంకొకటి, మీరు ఇన్ని లక్షలు పెట్టుకోండి, అన్ని లక్షలు కొట్టండి, మీకు ఇది వస్తుంది, జస్ట్ ఇద్దరిని జాయిన్ చేయండి, మీకు ఇది వస్తుంది, అది ఇస్తుంది, ఫ్రాడ్ కంపెనీస్ మార్కెట్ లో చాలా ఉంటాయండి. అలాంటి కంపెనీస్ కి వెళ్ళకండి.